తెలుగు భాషాభివృద్ధికి పద్యనాటకం అక్కర్లేదా? అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. మానవ ప్రవృత్తిలోనే సహజంగా ఆటపాటల అభినయం, సృజనాత్మక కళలు నిగూఢంగా ఉంటాయి. అభిరుచి గల మానవుల నుంచి మాత్రమే అవి వెలికి వస్తాయి. అప్పుడే అవి ఆదరణకు నోచుకుంటాయి. ఆదరణ అధికమైతే, గుర్తింపు వస్తే కళాకారులుగా రాణిస్తారు. స్వశక్తి మీద కళాకారులు కావటానికి చాలా చైతన్యం కావాలి. ఆశయంతో పాటు పట్టుదల, కృషి ఉండాలి. వారి సాధనకు శిక్షణ కూడా తోడైతే అనతి కాలంలోనే అందలం ఎక్కగలుగుతారు. ఇంకా ఎందరో కళాకారులు తయారవుతారు. ఆంధ్రదేశంలో కళాకారులకు కొదవలేదు. విద్యాలయాల్లో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ కళాకారులు పుట్టుకొస్తున్నారు. వివిధ రంగస్థల కళా రూపాల్లో పాల్గొంటున్నారు. తగిన శిక్షణ కూడా లేనందున ఔత్సాహిక కళాకారులుగానే మిగిలిపోతున్నారు. కానీ అవకాశాలు బాగా తక్కువ కావటం వల్ల ఎందరో కళాకారులు తెరమరుగవుతున్నారు. విద్యాలయాల్లో అనేక సందర్భాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ రంగస్థల కళలను శిక్షణ ఇవ్వడానికి సరైన గురువులు ఉండకపోవటం పెద్ద లోపం. అనేక విశ్వవిద్యాలయాల్లో రంగస్థల కళల్లో విద్యను అభ్యసించిన పట్టాలు పొందుతున్న వారున్నారు. వారికి ఉద్యోగాలు లేవు. విద్యాలయాల్లో శిక్షణ ఇచ్చే అర్హత గల గురువులు లేరు. ఇదే విచిత్రం. ఇక పల్లెల్లో ఔత్సాహిక కళాకారులు ఎందరో ఉన్నారు. పెద్దగా చదువు రాని వారు ఉన్నారు. విద్యావంతులైన ఉద్యోగాలు రానివారు ఉన్నారు. ఈ యువతకు కళారంగం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతుంది. గ్రామీణ కళాకారుల కోసం ప్రతి జిల్లాలో నటశిక్షణ ఇస్తే రంగస్థల కళలను ప్రోత్సహించినట్లవుతుంది. ఎందరో గ్రామీణ యువ కళాకారులు తయారవుతారు. నాటకరంగం తరతరాలు బ్రతికి బట్టకడుతుంది. నాటకరంగంలోకి నేడు యువత అంతగా ప్రవేశించటం లేదని నాటకరంగ విమర్శకులు వాపోతున్నారు. యువశక్తి నాటకరంగానికి రావాల్సిన అవసరం ఉందని నాటకరంగ నిపుణులు గుర్తించారు. వారిని ఆకర్షించే మార్గాలను అందరూ అన్వేషించాల్సిన తరుణం వచ్చింది. పద్యనాటకాలు అంతరించిపోకుండా పద్యపఠనం, సంగీత సహకారంతో నేర్పించే ఎందరో గాయక నటులు తయారవుతారు. చదువులు లేక, ఉద్యోగాలు లేక సోమరులుగా యువత మారకుండా సక్రమ మార్గంలోకి వస్తారు. తమ సృజనాత్మక కళా ప్రదర్శనలతో వారు బాగుపడతారు. సంఘానికి కళాసేవ చేస్తారు. జనాన్ని రంజింపజేస్తారు. సర్వజన రంజకం నాటకం కదా. నటీనటులు చాలామంది నాటకాల్లోంచి టీవీ, సినీ రంగాల్లోకి వలసబోతున్నారు. నాటకాల్లో కళాకారులు వెలితి ఏర్పడుతోంది. నట శిక్షణ లేకుండానే రంగస్థల నటులు అయిపోతున్నారు. నటన మీద సరైన అవగాహన లేకుండానే నాటకాలు ఆడేస్తుంటే బాధగా ఉంది. తన పాత్ర డైలాగులు 4 బట్టి పట్టేస్తే స్టేజీ ఎక్కేస్తున్నారు. అది ఈ నాటి నాటకరంగం స్టేజ్. పద్యం ఆంధ్రుల సొత్తు. విస్తృతంగా ఉన్న గద్యంలో భావాన్ని పద్యం క్లుప్త రూపంలో వ్యక్తీకరిస్తుంది. పద్యంలో లయాత్మకత పామరులను సైతం పరవశుల్ని చేస్తుంది. పద్యపఠనం ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. రసాస్వాదనకు గురి చేస్తుంది. పద్యనాటకం మన తెలుగు వాళ్ళు సంపద, మన సంస్కృతిలో ఒక భాగం. మన మాతృభాష తెలుగును కాపాడటంలో నాటకం పాత్ర అంచనా వేయటం కూడా కష్టమే. మన పౌరాణిక గాథలను, చారిత్రాత్మక గాథలను కళ్ళకు కట్టినట్లు పాత్రలతో రంగస్థలం మీద
ఆవిష్కరించడం జరుగుతోంది. తిరుపతి వెంకటగౌలు పాండవోద్యోగ విజయాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గయోపాఖ్యానం, పానుగంటి లక్ష్మీ నరసింహం పాదుకా పట్టాభిషేకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం, సత్య హరిశ్చంద్ర మొదలైనవి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, కాళ్ళకూరు నారాయణరావు చింతామణి మొదలగు ఎన్నో పద్య నాటకాలు తెలుగు భాషా ప్రాచుర్యానికి ఇతోధికంగా సహకరిస్తున్నాయి. పద్యం 100 ఏళ్ల నుంచి రంగస్థలం మీద ఆలపించబడుతోంది. పద్యం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది అంటే నాటక ప్రదర్శనమే కొంత కారణం. విదేశీ వ్యామోహంలో ఆంగ్ల భాషా పఠనంతో తెలుగు అంతరించిపోతుందేమోనని భయం మేధావులను కలవరపెడుతోంది. తెలుగు పిల్లలు తెలుగు నేరకుండానే పట్టాలు పొంది ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా తెలుగును చేటు చేస్తోంది. తెలుగు దేశంలోనే తగిన చోటు లేకుండా పోతోంది. తెలుగు పాఠాలు ప్రభుత్వ కార్యాలయాలకు అక్కర్లేదు. తెలుగు పాఠాలు ఉన్న సాంకేతిక విద్యలకు అక్కర్లేదు. తెలుగు పాఠాలు ఉద్యోగాలకు అక్కర్లేదు. తెలుగు అక్కరకు రానిదయింది. వ్యవహారికగానే వాగటానికి తప్ప తెలుగు ప్రయోజనం కనిపించటం లేదు. మరి తెలుగును కాపాడుకోవటం ఎలా? తెలుగును ఎవరు ఉద్ధరిస్తారు? సంబంధిత ప్రభుత్వ రంగ శాఖలు, పథకాలు దిశానిర్దేశం ఎటు? ఆ పథకాల్లో నాటకాల అభివృద్ధికి చోటుందా? ఏది ఏమైనా పద్య నాటకం మన తెలుగు పద్యాన్ని, తెలుగు భాషను పరిరక్షిస్తోంది. మనం పద్య నాటకాన్ని కాపాడుకుంటే మన భాషను కాపాడుకున్నట్లే. పద్య నాటకాన్ని ప్రోత్సహిస్తే మనం తెలుగు భాషను ప్రోత్సహించినట్లే కదా. పెద్దగా చదవని వారికి, నిరుద్యోగులకు గ్రామాల్లో పద్య నాటకాల్లో ఉచిత నట శిక్షణ ప్రభుత్వం ఇస్తే, కళాకారులుగా తయారు చేస్తే యువత బాగుపడుతుంది. పద్య నాటకాన్ని కాపాడుకోగలుగుతాం. తెలుగును పరిరక్షించుకోగలుగుతాం. గ్రామీణ కళాకారులు సంగీతం సాధనకు ఖర్చు చేయలేని పరిస్థితి. వారు చదువుల్లో పట్టాలు పొందినవారు కాదు, పట్టాలున్న ఉద్యోగాలు లేనివారు. అందుకే ఉచిత శిక్షణ అవసరం. పద్మశ్రీ స్థానం నరసింహరావు, ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయరాజు, పేసపాటి నరసింహమూర్తి, వేమూరి గగ్గయ్య మొదలగు మేటి రంగస్థల కళాకారులు నేడు తెలుగు నాటక రంగంలో అంతటి వారు లేకపోవడం శోచనీయం. గతించిపోయారు. వారి యశస్సు మాత్రం మిగిలింది. గతించిన గత చరిత్ర స్మరిస్తూ గొప్పలు చెప్పుకోవటమేనా? అంతటి మహానటులు నేటి నాటక రంగంలో లేకపోవటానికి కారణాలు అనేకం. వారికి ధీటైన మహానటులను మళ్ళీ నేటి రంగస్థలం కాంతుల్లో దర్శించగలమో లేదో, అందుకు అనుకూలమైన పరిస్థితులను మనం కల్పించుకోగలమా? సాధ్యమేనా? బావా ఎప్పుడు వచ్చితి నీవు, చెల్లియో చెల్లకో అలుగొట ఏ ఎరుంగని, జెండాపై కపిరాజు. తిరుపతి వెంకటగౌలు పాండవోద్యోగ విజయాల్లో పాతాళమునకేగి బ్రతకవచ్చు నటన్న, చిలకమర్తి గయోపాఖ్యానం. ఈ కార్పణ్యము నీకు గల్గ జనునే ఎగ్గేమినే చేసితిన్, ధర్మవరం సారంగధర. మాయామేయ జగంబై నిత్యమని, బలిజేపల్లి సత్యహరిశ్చంద్ర మొదలగు అనేక పద్యాలు ఆబాల గోపాలం అలరించాయి. పద్యం అర్థం కాకపోవటం లాంటిదేమీ లేదు. సులభమైన భాషలో కవులు చెప్పారు. తెలుగు వారికి పద్యం ఎంతో హృద్యం అయ్యింది. అంతటి గొప్ప పద్యం నేడు ఎందుకో రంగస్థలానికి దూరం కావటం ఆవేదనకు గురి చేస్తోంది. దానికి పూర్వ వైభవం తీసుకురావలసిన బాధ్యత తెలుగువారందరి మీద ఉంది. ముఖ్యంగా పాలకుల మీద ఉంది. తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది, సంతోషం. అందుకు వచ్చే నిధులు
తెలుగు పద్య నాటకానికి కొంతైనా కేటాయిస్తారా? పద్యాన్ని చేరేసరికి భోజ్యం అయిపోతోందిదా? తెలుగు భాషాభివృద్ధికి పద్యనాటకం అక్కర్లేదా? పద్యనాటకం గ్రంథస్థం కావటం గగనకుసుమైపోయింది. రాసే కవులు తగ్గారు, వేసే కళా సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ప్రదర్శనావకాశాలు ఆశాజనకంగా లేవు. గ్రంథ ప్రదర్శనకు ప్రభుత్వం సహకారం కావాలి. కొందరు వృద్ధ కళాకారులు బ్రతకడానికి ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తోంది, బాగానే ఉంది. సంవత్సరానికోసారి స్వయం కృషితో వచ్చిన నటులకు నందులు ఇస్తోంది, బాగు. నటులను తయారు చేయవలసిన బాధ్యత ఎవరిది? నట శిక్షణకు ప్రభుత్వ సహాయం చేయదా? భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం సహాయం చేయవచ్చు కదా. క్రీడలను ప్రోత్సహించినట్లు నాటకాలను ప్రభుత్వం ప్రోత్సహించదా? సినిమాలకు సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటున్నట్లు నాటకాన్ని ప్రభుత్వం ఆదుకోదా? సర్వజనరంజకమైన నాటకాన్ని ఆశించిన మేరకు ప్రభుత్వం ప్రోత్సహించకపోవటం విచారకరం. జీతాల కోసం పనిచేసే ఉద్యోగులకు కళాత్మక హృదయం ఏడుస్తుందా? కళాకారులు ఆవేదన వారికి ఎప్పుడు అర్థమవుతుంది? పద్యనాటకాల వాళ్ళు ఈ ఆలాపనలు వారు ఇంకా ఎంతకాలానికి వింటాడు? పౌరాణిక పద్యనాటకాల కళాకారులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు పాత్రలను ధరించటమే కాదు, వారికి ఇక ఆ దేవుళ్ళే దిక్కు. కళాకారులంతా అన్నమయ కీర్తనలు పాడుకోవలసిందే. ఆకటి వేళలు అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఈ వ్యాసం ఆగస్టు 1వ తారీఖున 2009లో రచించాను. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.